Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 294. మీరు త్వరగా వస్తే మీ కార్యానికి కూడా ముహూర్తం పెట్టించాలి. అలాగే కావ్య పెళ్లి కూడా దగ్గరగా వస్తుంది. త్వరగా రండి అంది బామ్మ. ఎల్లుండి మార్నింగ్ రిటర్న్ అవుతాం నాని. నువ్వు అనవసరంగా దేని గురించి టెన్షన్ పడకు అని కరుణ చెప్పడంతో సరేనని అంటూ బామ్మ ఫోన్ పెట్టేసింది జాగ్రత్తగా ఉండమని. విరాట్ వాళ్ళ అమ్మగారు భోజనం చేసిన తర్వాత కాస్త రెస్ట్‌లెస్‌గా ఉండడం గమనించి దీక్షిత అడగాలా వద్దా అనుకుంటూనే ఆవిడ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఈ టైంలో కూడా కంగారు పడడం కరెక్ట్ కాదనుకుని "అత్తయ్య మీకేమైనా సమస్యగా ఉందా? చాలా రెస్ట్‌లెస్‌గా కనిపిస్తున్నారు" అని అడిగింది. బాత్రూమ్‌కి వెళ్ళాలి అనగానే, అయ్యో! ఆ విషయం చెప్తే నేను తీసుకువెళ్ళేదాన్ని కదా! అనగానే, ఇన్ని రోజులు కోడల్ని కష్టపెట్టినందుకు ఏ మొహం పెట్టుకొని అడగాలో తెలియక ఆవిడ ఇబ్బంది పడుతోంది. దాంతో దీక్షిత నెమ్మదిగా ఆవిడ భుజాలు పట్టుకొని లేపి బాత్రూమ్‌కి తీసుకువెళ్ళి, తానే దగ్గరుండి క్లీన్ కూడా చేయడంతో దీక్షిత వాళ్ళ అత్తగారు నిజంగానే చాలా షాక్ అయింది. ఆ తర్వాత తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి, బాబు ఉయ్యాల కూడా తీసుకొచ్చి అక్కడ వేయడంతో, "అదేంటి నువ్విక్కడే పడుకుంటున్నావా?" అనగానే, "అవునత్తయ్య మీ పరిస్థితి బాగాలేదు. పైగా చిన్న సమస్య అంటే అది వేరే విషయం. మీకొచ్చింది హార్ట్ స్ట్రోక్. ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. అందుకే నేను మీకు తోడుగా ఉందని వచ్చాను" అంటూ బ్లాంకెట్ గుండెల వరకు కప్పి, "మీకేమాత్రం ఇబ్బందిగా ఉన్నా నన్ను లేపడానికి ఆలోచించొద్దు" అని చెప్పింది. తర్వాత పిల్లాడికి ఫీడింగ్ ఇచ్చి వాడు నిద్రపోయిన తర్వాత దీక్షిత వాళ్ళ అత్తగారి పక్కన పడుకొని, "నేనిక్కడ పడుకోవడం మీకు ఏమి ఇబ్బందిగా లేదు కదా! ఇబ్బందిగా ఉంటే నేను కింద పడుకుంటాను" అనగానే అవసరం లేదని ఆవిడ చెప్పడంతో, "సరే అత్తయ్య గుడ్ నైట్. నన్ను మాత్రం నిద్ర లేపడం మర్చిపోవద్దు" అని చెప్పి కళ్ళు మూసుకుంది దీక్షిత. ఉదయం 10 గంటలకి కర్ణ, దక్ష ఇద్దరూ రెడీ అయ్యి ఊరి వాళ్ళతో మాట్లాడడానికి వెళ్లారు. వాళ్ళకెలాంటి ఫెసిలిటీస్ కావాలని అడిగారు. ఇక్కడ మొత్తం ప్రపంచం అంతా డెవలప్ అవుతున్నా కూడా ఒక హాస్పిటల్ కూడా లేదు బాబు. పోయినసారి కూడా గుండెపోటొచ్చిన ఇద్దరు పెద్దవాళ్ళు, డెలివరీ నొప్పులు వచ్చిన నిండు గర్భిణీలు కూడా సరైన మెడికల్ ఫెసిలిటీస్ లేక ఊరికెళ్లేలోపే చనిపోయారని ఊరు వాళ్ళు చెప్పడంతో, సరే హాస్పిటల్ కట్టిస్తాను. ఇంకేం కావాలి అని అడిగాడు కర్ణ. ఒక నీళ్ల ట్యాంకర్ కావాలి బాబు అనగానే దక్ష ఆశ్చర్యపోయి, నీళ్ల ట్యాంకర్ ఏంటి బాబాయ్, ఊర్లో చెరువు ఉంది కదా అనగానే, ఇంకా ఎక్కడ చెరువు అమ్మా, ఊరి చెరువుని మట్టితో కప్పేసి దాని మీద ఇల్లు కట్టడం పూర్తయి కూడా 5 ఏళ్ళు అవుతుంటే అనగానే దక్ష కళ్ళల్లో ఒకసారిగా నీళ్లు నిండుకున్నాయి.
ఆమె పరిస్థితి అర్థమైన కర్ణ ఆమె చుట్టూ చేతులు వేసి మీకు కావలసినవన్నీ త్వరలోనే మీకు దొరుకుతాయని చెప్పి ఆమెని తీసుకువెళ్ళి ఒక చెట్టు కింద కూర్చోబెట్టి వాటర్ ఇస్తూ ఉంటే సార్ మేడంకి ఏమైంది అని అడిగాడు కర్ణ అసిస్టెంట్. దక్ష ఆ మాట వినగానే ఇంకా ఎక్కువగా ఏడుస్తూ సాడిస్ట్ బాబుని గట్టిగా కౌగిలించుకొని అది మన ప్రేమ మొదలవడానికి గుర్తు, ఎందుకు కన్నా ఇలా అయిపోయింది, నాకేమీ నచ్చడం లేదు అని ఏడుస్తూ ఉంది. ఆమె నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుని కామ్ డౌన్ బేబీ, ఎందుకు ఇంత చిన్న విషయానికి ఏడుస్తున్నావు అనగాని, ఇది చిన్న విషయం కాదు కన్నా, నువ్వు నన్ను ఫస్ట్ చూసిందే ఆ చెరువు గొడవ వల్ల, ఆ తర్వాత నువ్వు నన్ను ఒంటరిగా చూడ్డానికి ఆ చెరువు వారదైంది, అలాంటి చెరువు అలా మూగబోవడం నాకేమీ నచ్చడం లేదు అని అంది ఏడుస్తూ. ఆమె ఎంతసేపటికి కంట్రోల్ అవ్వకపోవడంతో గట్టిగా ముద్దు పెట్టుకోవడంతో ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు షాక్ అయ్యి తల తిప్పుకోవడంతో దక్ష కూడా చాలా సేపటికి వెక్కిళ్లు పెడుతూ ఏడుపు ఆపేసి, నేను ఇక్కడ ఏడుస్తుంటే ఏంటి మీరు చేసేది అంది. మరి నువ్వు ఏడుపు ఆపకపోతే ఏం చేయాలి అని అంటూ నెమ్మదిగా తీసుకువెళ్లి కారులో కూర్చోబెట్టి తన అసిస్టెంట్ వైపు చూసి, నువ్వేం చేస్తావో ఎంత ఆఫర్ చేస్తావో నాకు తెలీదు, ఆ చెరువు దగ్గర ఇల్లు కట్టిన వాళ్ళు 2 రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, చెరువు మళ్ళీ పూడిక తీయాలి, మళ్ళీ హాస్పిటల్ కట్టడానికి మనం ఇక్కడికి వచ్చేసరికి చెరువులో నీళ్లుండాలి అనగానే, ఓకే సార్ నేను చూసుకుంటాను అన్నాడు అసిస్టెంట్. దాంతో కర్ణ కారులో కూర్చుని దక్షతో పాటు ఇంటికి వెళ్ళిన ఆమె రోజంతా డల్గానే ఉండేసరికి అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే అసిస్టెంట్ కర్ణ దగ్గరకొచ్చి, సార్ ఒక గుడ్ న్యూస్ అనగానే ఏంటని అడగడంతో వాళ్ళు ఒప్పుకున్నారు, ఒక్కొక్క ఇంటికి 2 కోట్ల చొప్పున ఆఫర్ చేశాను, అంటే అవన్నీ అపార్ట్మెంట్స్ అన్నాడు. ఓకే, రేపు మార్నింగ్ లోపు ఖాళీ చేయమని చెప్పేసాయి, వాళ్ళు డబ్బులు వాళ్ళ అకౌంట్కి వాళ్ళు ఖాళీ చేసిన వెంటనే క్రెడిట్ అవుతాయని చెప్పు, అంతేకాకుండా ఒక పని చేయాలి అని అన్నాడు కర్ణ. ఏంటి సార్ అని అడిగేసరికి, ఇది వ్యాలంటైన్ వీక్ కదా అని అడగడంతో అవును సార్ అని అసిస్టెంట్ సిగ్గుపడుతూ ఉంటే, నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగాడు. ఉంది సార్ అనగానే, సరే తనకు కావాల్సిన గిఫ్ట్కి ఎంత డబ్బులు అవుతాయో చెప్పు, నేను క్రెడిట్ చేస్తాను, బట్ ఈలోపు ఒక పని చేయాలి అంటూ అతను ఏం చేయాలో చెప్పాడు కర్ణ. సూపర్ హస్బెండ్ సార్, ఈ దెబ్బకి మేడం సర్ప్రైజ్ అయిపోయి ముద్దుల వర్షం కురిపిస్తుంది అంటూ వెళ్ళిపోయాడు. కర్ణ దక్ష దగ్గరకొచ్చి ఆమెను దగ్గరికి తీసుకోవడంతో ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒక్కొక్కరు చూసుకుంటూ ఉంటే, ఏంటి ఇంకా అదే విషయం గురించి ఆలోచిస్తున్నావా అన్నాడు. మళ్ళీ ఏడుస్తూ అతని గుండెల్లో తలదాచుకోవడంతో, రేపు నీకొక సర్ప్రైజ్ ఇస్తాను అనగానే, నాకే సర్ప్రైజ్ వద్దు అని చెప్పడంతో, అది చూశాక కూడా అదే మాట చెప్పు అన్నాడు నవ్వుతూ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.